ఐఐటీలో ట్రిపుల్ ఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. ఇద్దరు బిడ్డలతో కలిసి ఓ తల్లి వ్యవసాయ బావిలోకి దూకి బలవన్మరణానికి పాల్పడిన ఘటన స్థానికంగా కన్నీర్మున్నీరుగా మారుతోంది. భార్యాభర్తల మధ్య జరిగిన చిన్న గొడవ రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. కన్న కూతురు నీటిలో మునిగిపోతుంటే ఓ కొడుకు చావు అంచుల వరకు వెళ్లి ప్రాణాలతో బయటపడిన ఈ హృదయ విదారక ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. కడుపు నింపుకోవడానికి ఊరు కాని ఊరు వచ్చారు, కష్టపడి బతికారు. కానీ క్షణికావేశంలో తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. వికారాబాద్ జిల్లా యాలాల మండలం సంగెం గ్రామానికి చెందిన సుధాకర్ తన కుటుంబంతో కలిసి బతుకు తెరువు కోసం 12 సంవత్సరాల క్రితం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి వలస వచ్చాడు. అక్కడ ఒక వ్యవసాయ పొలంలో పని చేసుకుంటూ భార్య పిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. అన్ని సజావుగా సాగుతున్నాయి అనుకుంటున్న ఆ సమయంలో నిన్న రాత్రి ఆ ఇంట్లో పెద్ద తుఫాను రేగింది. భర్త సుధాకర్, భార్య వసంతల మధ్య చిన్న గొడవ జరిగింది. ఆ గొడవ కాస్త పెద్దది కావడంతో మనస్తాపానికి గురైన వసంత ఘోరమైన నిర్ణయం తీసుకుంది. నిన్న రాత్రి జరిగిన గొడవతో ఆవేశం తలకెక్కిన వసంత తన 15 ఏళ్ల కూతురు నవ్య, 10 ఏళ్ల కొడుకు వరుణ్లను తీసుకొని నిన్న రాత్రి ఇల్లు వదిలి బయటకు వచ్చేసింది. కళ్ళెదుటే ఉన్న చీకటి కంటే మనసులో ఉన్న ఆవేదనే పెద్దదిగా అనిపించిందేమో. సమీపంలో ఉన్న ఒక వ్యవసాయ బావి వద్దకు వెళ్ళింది. తల్లి ఏం చేయబోతుందో తెలియని ఆ అమాయక పిల్లలిద్దరిని పట్టుకొని ఒక్కసారిగా బావిలోకి దూకేసింది. ఆ చీకటి రాత్రి ఆ లోతైన బావిలో ఊపిరాడక ఆ తల్లి కూతురు నీటిలో మునిగిపోయారు. అయితే ఆ దేవుడి దయ వల్ల 10 ఏళ్ల చిన్నారి వరుణ్ బావిలో ఉన్న ఒక చెట్టు కొమ్మను గట్టిగా పట్టుకున్నాడు. చావు అంచుల వరకు వెళ్ళిన ఆ బాలుడు రాత్రంతా ప్రాణభయంతో ఆ కొమ్మను పట్టుకునే ఉండిపోయాడు. చివరికి ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడగా కన్న తల్లి వసంత, అక్క నవ్య మాత్రం జలసమాధి అయ్యారు. ఉదయాన్నే విషయం వెలుగులోకి రావడంతో కొత్తపల్లి గ్రామం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. బావి వద్దకు చేరుకున్న స్థానికులు బాలుడు వరుణ్ను సురక్షితంగా బయటకు తీశారు. నీటిలో విగత జీవులుగా పడి ఉన్న వసంత, నవ్యల మృతదేహాన్ని చూసి బంధువులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. సమాచారం అందుకున్న శంకర్పల్లి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. భార్యాభర్తల మధ్య గొడవలకు గల కారణాలేంటి, అంతటి ఘాతకానికి దారితీసిన పరిస్థితులు ఏంటి అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కళ్ళెదుటే భార్య, కూతురు శవాలుగా మారడం, కొడుకు భయంతో వణికిపోతుండడం చూసి ఆ తండ్రి సుధాకర్ గుండె పగిలిపోతోంది. ఇక తల్లి, అక్క శవాల దగ్గర కొడుకు రోధిస్తున్న తీరు వర్ణనాతీతం. లే అక్క, లే అమ్మ అంటూ ఆ బాలుడు ఏడుస్తున్న తీరు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కంటతడి తెప్పించింది. భార్యాభర్తల మధ్య గొడవలు రావడం సహజం, కానీ ఆ గొడవల్లో పిల్లలను బలి పశువులను చేయడం ఎంతవరకు న్యాయం? క్షణికావేశంలో తల్లి తీసుకున్న ఈ దారుణ నిర్ణయం వల్ల ఇప్పుడు ఆ ఇల్లు శ్మశానంగా మారింది. చదువుకొని ఎదగాల్సిన నవ్య ఏ పాపం తెలియకుండానే ప్రాణాలు కోల్పోయింది. ప్రాణాలతో బయటపడిన 10 ఏళ్ల వరుణ్ ఆ రాత్రి తను అనుభవించిన నరకాన్ని జీవితంలో మర్చిపోగలడా? సమస్య ఏదైనా సరే క్షణికావేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుని కన్నబిడ్డల ప్రాణాలు తీయకండి. జీవితం ఎంతో విలువైంది. ఈ హృదయ విదారక ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.